హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు ఎప్పుడైనా నా వెనకాల ఉన్న ఈ పాకలు ఎప్పుడైనా మీరు చూసారా? చూడకపోతే చూడండి. వీటి వల్ల ఎంత ఉపయోగం ఉందో మీకు చెప్తాను. నెక్స్ట్ ఆ పాకలు కూడా ఇప్పుడు వేయలేకపోతున్నారు రైతులు. ఎందుకు వేయలేకపోతున్నారు అనేది కూడా చెప్తాను. వాటి వల్ల ఉపయోగాలు కూడా చెప్తాను. ఈ పాకలు చూడండి, మన టెంపుల్ ఆకారంలో ఉంటాయి. పిరమిడ్ మెడిటేషన్ చేసిన వాళ్ళు కూడా తెలుస్తుంది. సేమ్ పిరమిడ్ లాగా ఉంటుంది. వీటి కింద కూర్చొని ధ్యానం చేస్తే మంచి కాస్మిక్ ఎనర్జీ అనేది వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. ఇవి సేమ్ దేవాలయాలాగే కడతారు. వీటి వల్ల యూజ్ ఏంటంటే ఎంత గాలి వేసినా సరే దీనికి ప్రాబ్లం ఉండదు. ఎంత ఎండ కాసినా సరే లోనికి వెళ్ళి కూర్చున్నా పడుకున్నా చాలా చాలా చల్లగా ఉంటుంది. నెక్స్ట్ శీతాకాలంలో కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో ఆవులు గేదెలు కట్టుకోవడానికి ఇవి కడుతున్నారు. ఇవి ఎప్పటి నుంచో వస్తున్న ఇవి పూర్వీకుల నుంచి ఈ పాకలు వేసేవాళ్ళు. ఇవే మా పాకలు, మా పొలంలో ఉన్న పాకలు ఇవే మావి. చూడండి, ఇవి తాటి చెట్టు నుంచి వస్తాయి. ఇవి తాటి చెట్టు యొక్క కమ్మలు, ఆకులు తాటి చెట్టు యొక్క కట్ చేసి తాటి చెట్టుని ఇలా చెక్కల కింద వేసి జాంకారం కర్రలతో యూజ్ చేసి కడతారు. ఇవి కట్టడానికి చాలా చాలా తక్కువ ఖర్చు అవుతుంది. ఇవి ఒక్కసారి కడితే 3 సంవత్సరాల వరకు కాస్తుంది. కానీ ఇంత చల్లటి ఇంత ఉపయోగం ఉన్న ఈ పాకు ఇప్పుడు ఎందుకు కట్టలేకపోతున్నారంటే చూడండి, ఈ కమ్మ ఎక్కడి నుంచి వస్తుందంటే తాటి చెట్టు నుంచి వస్తుంది. ఆ తాటి చెట్టు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. చూసారు, ఇవే తాటి చెట్లు. ఇవి చాలా పొడవు ఉంటాయి. ఒక్కొక్క తాటి చెట్టు 100 అడుగుల నుంచి ఇంకా 150 అడుగుల వరకు కూడా ఉంటాయి. చాలా పొడవుగా ఉంటాయి. ఆ పైకెక్కి ఆ కమ్మ కొట్టి గరిలాంటి తీసేసి బ్లేడ్లా ఉంటాయి గర్రెలు, అవి తీసేసి కుప్ప పెట్టి ఎండబెట్టి అవి చేలోకి తెచ్చి ఆ పాకలు ఇలా పాకలు తయారు చేస్తాము. ఈ పాకలలో చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీకు చెప్పాను కదా, ఆవులు గేదెలు ఇలా కట్టుకోవడానికి, మనం ఉండడానికి. ఎండాకాలంలో అసలు పిల్లలు పెద్దవాళ్ళు ఉండలేరు, చేలోకి వచ్చి ఉంటారు ఈ పాకల వల్ల, చాలా చల్లగా ఉండటం వల్ల. మరి ఇన్ని ఉపయోగాలున్న ఈ పాకలు ఇప్పుడు ఎందుకు వేయట్లేదు అంటే, ఇప్పుడు ఈ చెట్లు ఎక్కలేకపోతున్నారు. మనం పాత జనరేషన్ అంతా ఎక్కలేకపోతున్నారు ఈ చెట్లు. ఇప్పుడు వాళ్ళకి 50 పైనే ఏజ్ వచ్చింది. దానివల్ల వాళ్ళు ఈ చెట్లు ఎక్కలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ జనరేషన్ మేము ఉన్నామంటే చదువుకోవడం వల్ల ఈ పాకలు ఎక్కువ చెట్లు ఎక్కడం ఇది నేర్చుకోలేదు. దానివల్ల కమ్మ నరకడం అనేది చాలా కష్టంగా అయిపోతుంది. దానికోసం పాకలు ఎట్లేదు. అందరూ ఇప్పుడు షెడ్లు వేసుకుంటున్నారు, చాలా ఈజీగా ఉంటుందని చెప్పి. కానీ దానివల్ల చాలా వేడి ఉంటుంది. అయినా సరే తప్పట్లేదు. చూసారా మా చేలో ఉన్న పాకలన్నీ ఇలాంటివే. చింత చెట్లు పక్కన ఈ పాకలు చాలా చాలా మంచి టెంపుల్ ఆకారం ఉండడం వల్ల ఏంటంటే గాలి కాట్లకి బాగా తట్టుకోగలదు. విండ్ పవర్కి, వర్షానికి, ఎండకి బాగా తట్టుకోగలదు. ఇవి నచ్చితే మీకు లైక్ చేయండి. చూసారా, ఆ షెడ్లు వస్తున్నాయి. కొత్తగా షెడ్లు వేసేసుకుంటున్నారు పాకలు వేసుకోలేక. ఈ మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలన్నీ పక్కన పెట్టాల్సి ఉందంటే మన జనరేషన్ ప్రాబ్లము. అంటే మన వాళ్ళు నేర్చుకున్న పని మనం నేర్చుకోలేకపోతున్నాము. మళ్ళీ పాత రోజులు రావాలని చెప్పి కోరుకుందాం. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీటి గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.